నాకు 30 ఎకరాలు వ్యవసాయం ఉందండి. కురమద్దాలు కానీ కనుమూరు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తేనే వీళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నారు, వీళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళ దగ్గర అన్నారు. కానీ పిండి కట్టలు అయితే దొరకట్లేదు మాకు. ఫస్ట్ కోటాలో 10 కట్టలు దొరికినాయండి నాకు. నేను ఇప్పుడు కొంత పొలం పిండి కాడ వేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఎక్కడికి వెళ్ళిన దూర ప్రాంతాల్లోకి వెళ్ళినా కానీ పిండి దొరకట్లేదు. దానికోసం కలెక్టర్ గారిని అడుగుదామని మాకు ఆయన అడిగితే పని అవుతుందని వచ్చామండి. ఎవరండి? మాది కనుమూరు. ఎరువులు అనేవి కొరత బాగా ఉంది. 20 కానీ డిఏపి కానీ అవి ఏదో అరాకొర వచ్చి తప్ప పూర్తిగా ఇప్పుడైతే ఏది దొరకటం లేదు. యూరియా అసలు మాకు ఎకరానికి 35 ఎకరాలు ఉందండి నాకు ఎంత వ్యవసాయం. నాకు 30 కట్టలు ఇచ్చారు సొసైటీలో. అది తర్వాత ఇప్పుడు వరకు ఏం ఒక్క కట్ట కూడా దొరకలేదు. కొంతమందికి అయితే అసలు ఒక్క కట్ట కూడా దొరకని వాళ్ళు ఉన్నారు. మరి యూరియానే కాస్త మాకు పొటాషు ఇప్పుడు కావాల్సింది. యూరియా పొటాషు బాగా అవసరం. సీజన్ వచ్చేసింది. మరి మీరు సకాలంలో మాకు ఏ రకమైనటువంటి అవకాశాలు కనపడతారు? మేము నిడువోలు వరకు వెళ్ళాం, ఇటు నాగాలంక వరకు వెళ్ళాం, ఇటు విజయవాడ వరకు కూడా వెళ్ళాం. ఎక్కడ యూరియా కట్ట అనేది దొరకటం లేదు. మరి సకాలంలో కట్టగారు వచ్చారని చెప్పి మాట్లాడదామని వచ్చాం. ఇంకా గ్రామంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. రేషన్ బియ్యం కూడా ప్రాబ్లం అంటున్నారు. బాగా ముసలి వాళ్ళకి వికలాంగులకి ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పి అన్నారు. వ్యాన్లు ఆపేశారు. అవి ఏమి ఎవరికి చేరటం లేదు. ముసలి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళలేని పరిస్థితి. 2 నెలలు పోతే అవి మళ్ళీ కార్డులు క్యాన్సిల్ అవుతాయి అనుకుంటున్నారు. మరి అది ఎంత మాట నిజమో మాకైతే పూర్తిగా తెలియదు. ఏదైనా కొన్ని సమస్యల మీద మరి కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చారంటే మాట్లాడదామని వచ్చామండి. సొసైటీలో నేను కూడా చూపిస్తాను సార్. మా ఫాదర్ గారు 1 మంత్ బ్యాక్ సార్. ఓకే, నేను టీం పంపిస్తాను. దానికి కూడా మేము ఎంక్వైరీ చేయిస్తాము. బట్ ఎందుకంటే మాకైతే IFMS అనే సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలో వేలిముద్ర వేస్తేనే రికార్డ్ అవుతుంది ప్రతి ఒక్కరికి. అది తమరు కూడా అందరికీ తెలుసు. ఎవరును కంగారు పడే అవసరం లేదు. యూరియా రేపు వస్తూ ఉంది, పంపిస్తాం సార్. యూరియా గురించి మాకు ప్రాబ్లం కదా సార్. నేను అంటే మా వాళ్ళు అడిగారు సార్. మా వాళ్ళు అడిగారు మాకు సొసైటీ అనేది కరెక్ట్గా లేదు సార్. మాకు నేను టీం పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. కాంప్లెక్స్ ఒక యూరియా కార్డు ఇప్పించండి. పొలాలు ఉన్న వాళ్ళకి ఇష్టమైనట్టుగా కాకుండా ఒక సిస్టమేటిక్ 50 కట్టలు 60 కట్టలు 70 కట్టలు ఇచ్చేసారండి. మామూలు పొలం ఉన్న వాళ్ళకి దొరకలేదండి కట్టలు. అసలు మేము 30 ఎకరాలు చేస్తాం. మాకు దొరకలు 15 కట్టలు కానీ ఎక్కువ దొరకదు. మొట్టమొదటి కావటం ఒకటి వేసాం అంతే. ఇంతవరకు అసలు ఈ ఏరియాలో 3 దఫాలు వేస్తారు కదా. 3 వేస్తామండి. ఎకరానికి 3 కట్టలు పడతాయండి. 3 దఫాలు కలిపి చెప్తున్నారా? 4 కట్టలు యూరియా వచ్చి కట్టన్నారా సార్? యూరియా కట్టన్నారా వేస్తాము 2 కట్టల లోపు. ఒకసారి కాదండి, మొట్టమొదటి 3 సార్లు కలిపండి. 2 కట్టలు వేస్తామండి ఎకరానికి. ఖచ్చితంగా 2వ తేదీ వస్తుంది. నిన్న మేము కూడా చూసాము లిస్ట్ అంతా. మేము గుజరాత్ నుంచి టార్గెట్ అయిపోయింది కదా రావని వీళ్ళకి కొంచెం కంగారు పడిన కనుమూరు సొసైటీకి సమాధానం చెబుతున్నాం. మాకు తెలియదు వచ్చిందండి. నేను కనుమూరు సెపరేట్
మెంబర్స్ వాళ్ళు కావచ్చు వాట్ ఎవర్ ఈ ప్యాకింగ్ స్టైల్లో మనం ప్యాక్ చేసేస్తాం. ఇది ఈచ్ కేసుకి ఇన్ని కేసెస్ అని పెట్టేసుకొని ఈచ్ ప్యాలెట్ సో ప్యాలెట్ ప్యాకింగ్ సో అవన్నీ స్పెసిఫికేషన్స్ వాళ్ళే ఇచ్చేస్తారు. మొత్తం 100% వాళ్ళే ఇస్తారు. వాళ్ళు